నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్‌కు స్వాగతం. నా పేరు సాన్య. ఏపీలో ఆయనకు మళ్ళీ ఎమ్మెల్సీ పదవి వచ్చిందిగా. అదృష్టం అంటే ఇదే. 3 ఏళ్లు పదవిలోనే. విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఎమ్మెల్సీ పదవిని తిరిగి దక్కించుకున్నారు. జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీగా ఆయన సభ్యత్వాన్ని శాసనమండలి పునరుద్ధరించింది. జూన్ 3 నుంచి ఖాళీగా ఉన్న ఈ పదవిని భర్తీ చేసినట్లు మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ సూర్యదేవర ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మంగళవారం సభకు కూడా హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ ఫిర్యాదుతో అనర్హత వేటు హైకోర్టు కీలక తీర్పుతో మళ్లీ పదవి వచ్చింది. అదృష్టం అంటే ఈయనదే. పోయిందనుకున్న ఎమ్మెల్సీ పదవి మళ్లీ వెతుక్కుంటూ వెనక్కు వచ్చింది. ఆయనెవరో కాదు, విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు. అనర్హత వేటు వేసిన శాసన మండలిలోనే మళ్లీ రఘురాజు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పోయిందనుకున్న పదవి తిరిగి రావడంతో ఇందుకూరి రఘురాజు కూడా ఆనందంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున ఇందుకూరి రఘురాజు విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు పరిణామాలతో రఘురాజుపై వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేయడంతో శాసన మండలి చైర్మన్ మోసేను రాజు జూన్లో అనర్హత వేటు వేశారు. అయితే తన అనర్హత విషయంలో సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా, కనీసం తన వాదనను వినిపించే అవకాశం కూడా ఇవ్వకుండా అనర్హత వేటు వేశారని హైకోర్టులో ఈ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఆయన వాదనను కోర్టు సమర్థిస్తూ శాసన మండలి చైర్మన్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఆయనకు అనుకూలంగా తీర్పు రావడంతో మళ్లీ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో రఘురాజు సతీమణి ఇందుకూరి సుబ్బలక్ష్మి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. స్థానిక అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎంపికను వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో రఘురాజుపై వైఎస్ఆర్సీపీ శాసన మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేయగా అనర్హత వేటు పడింది. ఈ నిర్ణయాన్ని రఘురాజు హైకోర్టులో సవాల్ చేయగా విచారణ కూడా జరుగుతోంది. ఇంతలోనే ఈసీ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన్నప్పల నాయుడుతో వైఎస్ఆర్సీపీ నామినేషన్ కూడా వేయించింది. ఇటు రఘురాజు సతీమణి ఇందుకూరి సుబ్బలక్ష్మి కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే అనర్హత విషయంలో సరైన సాక్ష్యాలు చూపించలేకపోవడంతో నవంబర్ 6న హైకోర్టు రఘురాజుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత నవంబర్ 14వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికను రద్దు చేయగా రఘురాజుకు తిరిగి ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఆయన 2027 నవంబర్ 26 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. తనపై కక్ష కట్టి వైఎస్ఆర్సీపీ మండలిలో తనపై ఫిర్యాదు చేసి చైర్మన్తో అనర్హత వేటు వేయించారన్నారు రఘురాజు. కనీసం తన వాదన కూడా వినలేదని, దీంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. పూర్తి వివరాలు విన్న తర్వాత వైఎస్ఆర్సీపీ వాదనలను హైకోర్టు కొట్టేసిందన్నారు. హైకోర్టులో న్యాయమే గెలిచిందని, గతంలో మాదిరిగా ఎమ్మెల్సీగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ఏపీలో ఆయనకు మళ్లీ ఎమ్మెల్సీ పదవి వచ్చిందిగా. అదృష్టం అంటే ఇదే. 3 ఏళ్లు పదవిలోనే. విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఎమ్మెల్సీ పదవిని తిరిగి దక్కించుకున్నారు. జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీగా ఆయన సభ్యత్వాన్ని శాసన మండలి పునరుద్ధరించింది. జూన్ 3 నుంచి ఖాళీగా ఉన్న ఈ పదవిని భర్తీ చేసినట్లు మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ సూర్యదేవర ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మంగళవారం సభకు కూడా హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ ఫిర్యాదుతో అనర్హత వేటు హైకోర్టు కీలక తీర్పుతో మళ్లీ పదవి వచ్చింది. అదృష్టం అంటే ఈయనదే. పోయిందనుకున్న ఎమ్మెల్సీ పదవి మళ్లీ వెతుక్కుంటూ వెనక్కు వచ్చింది. ఆయనెవరో కాదు, విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు. అనర్హత వేటు వేసిన శాసన మండలిలోనే మళ్లీ రఘురాజు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పోయిందనుకున్న పదవి తిరిగి రావడంతో ఇందుకూరి రఘురాజు కూడా ఆనందంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున ఇందుకూరి రఘురాజు విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు పరిణామాలతో రఘురాజుపై వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేయడంతో శాసన మండలి చైర్మన్ మోసేను రాజు జూన్లో అనర్హత వేటు వేశారు. అయితే తన అనర్హత విషయంలో సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా, కనీసం తన వాదనను వినిపించే అవకాశం కూడా ఇవ్వకుండా అనర్హత వేటు వేశారని హైకోర్టులో ఈ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఆయన వాదనను కోర్టు సమర్థిస్తూ శాసన మండలి చైర్మన్ నిర్ణయాన్ని తప్పుపట్టింది.
ఆయనకు అనుకూలంగా తీర్పు రావడంతో మళ్లీ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో రఘురాజు సతీమణి ఇందుకూరి సుబ్బలక్ష్మి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. స్థానిక అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎంపికను వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో రఘురాజుపై వైఎస్ఆర్సీపీ శాసనమండలి చైర్మన్కు ఫిర్యాదు చేయగా అనర్హత వేటు పడింది. ఈ నిర్ణయాన్ని రఘురాజు హైకోర్టులో సవాల్ చేయగా విచారణ కూడా జరుగుతోంది. ఇంతలోనే ఈసీ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన్నప్పల నాయుడుతో వైఎస్ఆర్సీపీ నామినేషన్ కూడా వేయించింది. ఇటు రఘురాజు సతీమణి ఇందుకూరి సుబ్బలక్ష్మి కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే అనర్హత విషయంలో సరైన సాక్ష్యాలు చూపించలేకపోవడంతో నవంబర్ 6న హైకోర్టు రఘురాజుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత నవంబర్ 14వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికను రద్దు చేయగా రఘురాజుకు తిరిగి ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఆయన 2027 నవంబర్ 26 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. తనపై కక్ష కట్టి వైఎస్ఆర్సీపీ మండలిలో తనపై ఫిర్యాదు చేసి చైర్మన్తో అనర్హత వేటు వేయించారన్నారు రఘురాజు. కనీసం తన వాదన కూడా వినలేదని, దీంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. పూర్తి వివరాలు విన్న తర్వాత వైఎస్ఆర్సీపీ వాదనలను హైకోర్టు కొట్టేసిందన్నారు. హైకోర్టులో న్యాయమే గెలిచిందని, గతంలో మాదిరిగా ఎమ్మెల్సీగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ఏపీలో ఆయనకు మళ్లీ ఎమ్మెల్సీ పదవి వచ్చిందిగా. అదృష్టం అంటే ఇదే. 3 ఏళ్లు పదవిలోనే. విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఎమ్మెల్సీ పదవిని తిరిగి దక్కించుకున్నారు. జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీగా ఆయన సభ్యత్వాన్ని శాసనమండలి పునరుద్ధరించింది. జూన్ 3 నుంచి ఖాళీగా ఉన్న ఈ పదవిని భర్తీ చేసినట్లు మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ సూర్యదేవర ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మంగళవారం సభకు కూడా హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ ఫిర్యాదుతో అనర్హత వేటు, హైకోర్టు కీలక తీర్పుతో మళ్లీ పదవి వచ్చింది. అదృష్టం అంటే ఈయనదే. పోయిందనుకున్న ఎమ్మెల్సీ పదవి మళ్లీ వెతుక్కుంటూ వెనక్కు వచ్చింది. ఆయనెవరో కాదు, విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు. అనర్హత వేటు వేసిన శాసన మండలిలోనే మళ్లీ రఘురాజు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పోయిందనుకున్న పదవి తిరిగి రావడంతో ఇందుకూరి రఘురాజు కూడా ఆనందంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున ఇందుకూరి రఘురాజు విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు పరిణామాలతో రఘురాజుపై వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేయడంతో శాసన మండలి చైర్మన్ మోసేను రాజు జూన్లో అనర్హత వేటు వేశారు. అయితే తన అనర్హత విషయంలో సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా, కనీసం తన వాదనను వినిపించే అవకాశం కూడా ఇవ్వకుండా అనర్హత వేటు వేశారని హైకోర్టులో ఈ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఆయన వాదనను కోర్టు సమర్థిస్తూ శాసనమండలి చైర్మన్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఆయనకు అనుకూలంగా తీర్పు రావడంతో మళ్లీ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో రఘురాజు సతీమణి ఇందుకూరి సుబ్బలక్ష్మి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. స్థానిక అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎంపికను వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో రఘురాజుపై వైఎస్ఆర్సీపీ శాసనమండలి చైర్మన్కు ఫిర్యాదు చేయగా అనర్హత వేటు పడింది. ఈ నిర్ణయాన్ని రఘురాజు హైకోర్టులో సవాల్ చేయగా విచారణ కూడా జరుగుతోంది. ఇంతలోనే ఈసీ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన్నప్పల నాయుడుతో వైఎస్ఆర్సీపీ నామినేషన్ కూడా వేయించింది. ఇటు రఘురాజు సతీమణి ఇందుకూరి సుబ్బలక్ష్మి కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే అనర్హత విషయంలో సరైన సాక్ష్యాలు చూపించలేకపోవడంతో నవంబర్ 6న హైకోర్టు రఘురాజుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత నవంబర్ 14వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికను రద్దు చేయగా రఘురాజుకు తిరిగి ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఆయన 2027 నవంబర్ 26 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. తనపై కక్ష కట్టి వైఎస్ఆర్సీపీ మండలిలో తనపై ఫిర్యాదు చేసి చైర్మన్తో అనర్హత వేటు వేయించారన్నారు రఘురాజు. కనీసం తన వాదన కూడా వినలేదని, దీంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. పూర్తి వివరాలు విన్న తర్వాత వైఎస్ఆర్సీపీ వాదనలను హైకోర్టు కొట్టేసిందన్నారు. హైకోర్టులో న్యాయమే గెలిచిందని, గతంలో మాదిరిగా ఎమ్మెల్సీగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ఏపీలో ఆయనకు మళ్లీ ఎమ్మెల్సీ పదవి వచ్చిందిగా.
అదృష్టం అంటే ఇదే. 3 ఏళ్లు పదవిలోనే. విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఎమ్మెల్సీ పదవిని తిరిగి దక్కించుకున్నారు. జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీగా ఆయన సభ్యత్వాన్ని శాసన మండలి పునరుద్ధరించింది. జూన్ 3 నుంచి ఖాళీగా ఉన్న ఈ పదవిని భర్తీ చేసినట్లు మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ సూర్యదేవర ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మంగళవారం సభకు కూడా హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ ఫిర్యాదుతో అనర్హత వేటు, హైకోర్టు కీలక తీర్పుతో మళ్లీ పదవి వచ్చింది. అదృష్టం అంటే ఈయనదే. పోయిందనుకున్న ఎమ్మెల్సీ పదవి మళ్లీ వెతుక్కుంటూ వెనక్కు వచ్చింది. ఆయనెవరో కాదు, విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు. అనర్హత వేటు వేసిన శాసన మండలిలోనే మళ్లీ రఘురాజు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పోయిందనుకున్న పదవి తిరిగి రావడంతో ఇందుకూరి రఘురాజు కూడా ఆనందంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున ఇందుకూరి రఘురాజు విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు పరిణామాలతో రఘురాజుపై వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేయడంతో శాసన మండలి చైర్మన్ మోసేను రాజు జూన్లో అనర్హత వేటు వేశారు. అయితే తన అనర్హత విషయంలో సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా, కనీసం తన వాదనను వినిపించే అవకాశం కూడా ఇవ్వకుండా అనర్హత వేటు వేశారని హైకోర్టులో ఈ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ఆయన వాదనను కోర్టు సమర్థిస్తూ శాసన మండలి చైర్మన్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఆయనకు అనుకూలంగా తీర్పు రావడంతో మళ్లీ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో రఘురాజు సతీమణి ఇందుకూరి సుబ్బలక్ష్మి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. స్థానిక అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎంపికను వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో రఘురాజుపై వైఎస్ఆర్సీపీ శాసన మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేయగా అనర్హత వేటు పడింది. ఈ నిర్ణయాన్ని రఘురాజు హైకోర్టులో సవాల్ చేయగా విచారణ కూడా జరుగుతోంది. ఇంతలోనే ఈసీ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన్నప్పలనాయుడుతో వైఎస్ఆర్సీపీ నామినేషన్ కూడా వేయించింది. ఇటు రఘురాజు సతీమణి ఇందుకూరి సుబ్బలక్ష్మి కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే అనర్హత విషయంలో సరైన సాక్ష్యాలు చూపించలేకపోవడంతో నవంబర్ 6న హైకోర్టు రఘురాజుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత నవంబర్ 14వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికను రద్దు చేయగా రఘురాజుకు తిరిగి ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఆయన 2027 నవంబర్ 26 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. తనపై కక్ష కట్టి వైఎస్ఆర్సీపీ మండలిలో తనపై ఫిర్యాదు చేసి చైర్మన్ తో అనర్హత వేటు వేయించారన్నారు రఘురాజు. కనీసం తన వాదన కూడా వినలేదని, దీంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. పూర్తి వివరాలు విన్న తర్వాత వైఎస్ఆర్సీపీ వాదనలను హైకోర్టు కొట్టేసిందన్నారు. హైకోర్టులో న్యాయమే గెలిచిందని, గతంలో మాదిరిగా ఎమ్మెల్సీగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.